ఒక చిన్న గ్రామం, పెద్దగా ఎవ్వరికీ తెలియని గ్రామం. అక్కడున్నవాళ్లందరూ తమ పనుల్లో తాము మునిగిపోయి ఉంటారు. అలాంటి గ్రామంలో అనిత అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది. అనిత వయసు ఇంకా చిన్నదే. రోజూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేది. కాని చిన్నప్పుడే ఆమె అమ్మ చనిపోయింది. ఇంట్లో నాన్న ఒక్కరే. రోజూ దొరికిన పని చేస్తూ కష్టపడుతూ నాన్న అనితనే చూసుకునేవాడు. వాళ్ల ఇల్లు పెద్దగా ఏమీ కాదు. మట్టిగోడలు, పాత పైకప్పు. వర్షం పడితే నీళ్లు ఇంట్లోకి చుక్కలుగా పడేలి. అయినా అనిత ఎప్పుడూ బాధపడుతూ కనిపించేది కాదు. రోజూ స్కూల్కి వెళ్లేది, శ్రద్ధగా చదువుకునేది. ఇంటికి వచ్చాక నాన్నకి ఇంటి పనుల్లో సహాయం చేసేది. చిన్న వయసే అయినా బాధ్యత తెలిసిన అమ్మాయిలా ఉండేది. గ్రామంలో కొంతమంది పిల్లలు అనితను తక్కువగా చూసేవారు. బట్టలు సాదాసీదాగా ఉంటాయనే కారణంతో మాటలతో గుచ్చేవారు. కాని అనిత వాటన్నింటినీ పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటూ ఎవరికీ చెడు చేయాలనే ఆలోచన కూడా పెట్టుకోదు. స్కూల్ అయిపోయాక అనిత పక్కింటి ఆవిడ ఇంట్లో పాత్రలు కడిగేది. దానికి బదులుగా కొంచెం అన్నం లేదా కూర ఇచ్చేవారు. అదే ఆ రోజు అనిత ఆమె నాన్న భోజనం. ఒకరోజు సాయంత్రం పని అయిపోయాక అనిత ఇంటికి వస్తోంది. దారిలో రోడ్డు పక్కన ఒక వృద్ధ మహిళ ఒంటరిగా కూర్చొని ఉంది. ముఖం చాలా అలసిపోయి కనిపించింది. చుట్టూ ఎవ్వరూ లేరు. అనిత ఆగిపోయింది. అమ్మా, మీకేవైనా సహాయం కావాలా అని మెల్లగా అడిగింది. ఆ వృద్ధ మహిళ నెమ్మదిగా, బస్సు స్టాప్ వరకు వెళ్ళాలి తల్లి, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అంది. అనిత క్షణం ఆలోచించింది. ఇంట్లో అన్నం చాలా తక్కువగా ఉంది. అయినా ఆవిడను అలా వదిలేయలేకపోయింది. ఆవిడ చేతిని పట్టుకుని, పర్వాలేదమ్మా, నేను తీసుకెళ్తాను అంది. ఇద్దరూ నెమ్మదిగా నడిచారు. దారిలో ఆ వృద్ధ మహిళ తన జీవితం గురించి చెప్పింది. అనిత తన అమ్మా నాన్న గురించి చెప్పింది. మాటల మధ్య ఏదో తెలియని దగ్గరపాటు ఏర్పడింది. బస్టాప్ దగ్గరికి వచ్చేసరికి ఆవిడ చాలా ఆకలిగా ఉందని అనితకు అర్థమైంది. తన సంచిలో ఉన్న చిన్న అన్నం పొట్లాన్ని తీసి ఆవిడకిచ్చింది. ఇది ఎక్కువ కాదమ్మా, కని తినండి అంది. ఆ వృద్ధ మహిళ కళ్లలో నీళ్లు తిరిగాయి. నీ మనసు చాలా మంచిది తల్లి అని చెప్పింది. ఆ మాటలు విన్న అనిత మనస్సు చాలా హాయిగా అనిపించింది. ఇంటికి వచ్చాక జరిగినదంతా నాన్నకి చెప్పింది. ఆ రాత్రి అనిత నిశ్శబ్దంగా దేవుడితో మాట్లాడింది. నేను చేసింది తప్పు కాకూడదు అని మాత్రమే అనుకుంది. తరువాతి కొన్ని రోజుల్లో చిన్న చిన్న మార్పులు జరిగాయి. స్కూల్ టీచర్ అనిత చదువును గమనించి సహాయం చేయడం మొదలుపెట్టాడు. నాన్నక్కూడా ఒక స్థిరమైన పని దొరికింది. ఆ వృద్ధ మహిళ ఉన్న ఇంటివాళ్లు అనితను శాశ్వతంగా పనిలో పెట్టుకున్నారు. జీవితం ఒక్కసారిగా మారిపోయిందని కాదు, ఇంకా కష్టాలున్నాయి. కాని ఇప్పుడు అనితకొక నమ్మకం ఉంది. తాను ఒంటరిగా లేదన్న భావన. ప్రతిరోజూ ఆమె మనసులో ఒకటే మాట, మన దగ్గర ఉన్న కొంచెం మంచితనం ఎవరికైనా ఉపయోగపడితే అదే చాలు. ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, మన దగ్గర ఎంత ఉందో కాదు, మన మనసులో ఎంత మంచితనం ఉందో అదే ముఖ్యం. ఎందుకంటే మనం చేసిన చిన్న మంచి పని కూడా ఒకరోజు తప్పకుండా మన జీవితంలో వెలుగులా తిరిగి వస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరియు చిట్టి కథల లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.